దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దీవారాత్రములు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దీవారాత్రములు దేవుని వాక్యముతో సహవాసం ఉన్నవాడు శత్రువుతో సహవాసం ఉండడు. ఎవరితో సహవాసము చేస్తారో వాళ్ళకే సపోర్ట్గా ఉంటారు ఎప్పుడైనా. గుర్తుపెట్టుకోండి, ఇది మానవ సహజ లక్షణం. ఈ లోకానికి ఉన్న లక్షణం, శరీరానికి ఉన్న లక్షణం ఇది. మనసుకు ఆత్మకున్నది అంటలే నేను. శరీరానికి కొంత స్వభావం ఉంది, ఆత్మకు ఒక స్వభావం ఉంది. ఇవి రెండింటికి ఫైటింగ్ జరుగుతుంది కదా. కాబట్టి శరీర సంబంధులతో సహవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శరీర ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ప్రయోజనాలను వదిలిపెట్టుకోలేరు. అందుకొరకు నీకు శత్రువు కావాలన్నా నేను కావాలన్నా అన్నప్పుడు నాకు శత్రువే కావాలి. ఎందుకంటే నీ శత్రువులు అనేకం కదా. నాకు అనేక మంది కావాలి. వాళ్ళు శత్రువులా నీకు ఉపయోగపడతారు అనేది నాకు అవసరం. నాకు ఉపయోగపడతారు వాళ్ళు, కాబట్టి నాకు వాళ్ళే కావాలి అని మనిషి యొక్క శరీరం కోరుకుంటుంది. కనుక అటువైపే లాగబడతారు. ఎన్ని రోజులైనా ఎంతోసేపు వాళ్ళు ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు వాళ్ళ నుంచి కాదు. ఎప్పుడు సాధ్యపడుతుందంటే వాళ్ళు పూర్తిగా సమర్పితులైనప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. సమర్పించేసుకోవాలి దేవునికి ప్రాణము, ఆత్మ, శరీరమును, వాళ్ళ ఇష్టాలను ముఖ్యంగా. అప్పుడు సాధ్యపడుతుంది. లేదంటే కొద్ది రోజులుగా మనతో ఉన్నవారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కనబడరు. బికాజ్ ఆఫ్ దే ఆర్ ఎనమీ ఫ్రెండ్స్, ఎనమీ రిలేటివ్స్, ఎనమీ ఫెలోషిపర్స్. అందుకొరకు వాళ్ళు మనతో పాటు ఉండరు. ఏమండి, మోమాట పడతారు కొద్ది రోజులు, పిలిచినందుకు వస్తారు కొద్ది రోజులు, రిక్వెస్ట్ చేస్తూ వస్తారు కొద్ది రోజులు. ఏదో ఒక చిన్న సాకు దొరికితే బాగుండును, బయట పడుతుంటిని కదా అనుకుంటారు. ఆ సాకు కొరకు వెతికి అది సాకు కాకపోయినా సాకులాగా చూపెట్టి బయటపడిపోతారు. ఇదంతా ఈ లోక ఆశల చుట్టూ నడిచే వ్యవహారం. ఇదంతా కూడా లోక బంధాలతోని, లోకం మీద ఉండే మోహముతో ఉండే వ్యవహారం ఇదంతా. కాబట్టి దేవుని ఆత్మకార్యము ప్రతిరోజు జరిగితే తప్ప అలాంటి వాటి నుంచి విడుదల పొందలేరు. అదే విషయం. మంచిది. మరి నిన్నటి నుంచి ఇంతకు స్వప్నమ్మ చెప్పింది, మనం ఒక గూగుల్ మీట్ ఇంతకుముందు కొద్ది మందితోనే స్టార్ట్ చేసి నడిపించాం. చాలామందికి అనిపిస్తూ ఉంది ఏంటిదంటే, అయ్యో ఊకే మనం కొద్దిమందిమైనా ప్రార్థించేది, ఈ కొద్దిమందిమైనా ప్రార్థించేది అని సైతానుగాడు ఊకే శోధించి కొంచెం నిస్సత్వ కలిగేటట్టుగా చేస్తున్నాడు కదా. నిస్సత్వ, ఇంట్రెస్ట్ లేకుండా చేయడం, ఇది సైతాను కుట్ర. నాకు తెలుసు ఆయన కుట్ర. అందుకే ఇంకా ఇలాంటి ప్రార్థన చేయాలనే ఆశ కలిగిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా ఒక దగ్గర ఐక్యపరచాలి అని వారందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కలుపుకున్నాం. ఇప్పుడు చాలామంది వస్తారు మనతో పాటు. ఇప్పుడు మనం ఒక 10 మందిని ఆడైనాం కదా, ఇంకో 2 పదులు ఆడవుతారు, 3 పదులు ఆడవుతారు, 4 పదులు ఆడవుతారు. ఇలా ఎక్కువ మంది ఇప్పుడు కాంగ్రిగేషన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మంది ఉండడం మంచిదే, కానీ అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, ఇంతకుముందు మనం ఒక 10 మంది కలిసి ప్రార్థించినప్పుడు మనకు ఎలాంటి ఒక అన్యోన్య సహవాసం ఉన్నదో అది పలచగా అయిపోతుంది. అన్నమాట. ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటారు. అది అన్నిటికీ మంచిది కాదు అది. ఏమండి, దేవుడైతే ప్రార్థించేటప్పుడు మీరు 2-3 కలిసి ప్రార్థించండి అన్నాడు. 2-3 కలిసే ప్రార్థించండి. 100 మంది కలిసి ప్రార్థిస్తే అందులో 2-3 కలిసి ప్రార్థించినంత ఐక్యత, బలము, ఆ యూనిటీ అనేది ఉండదు.
వందల మంది వస్తే. ఇప్పుడు వందల మంది వస్తారు, కానీ ఇలాంటి ఒక బలమైన సహవాసాన్ని కట్టుకోవాలి అని అంటే ఇంతమందితో సాధ్యం కాదు అది. ఒకవేళ అది నెరవేర్చబడితే అదొక గొప్ప అద్భుతం అది. అయినా సరే అనేక మందితో కలిసి ఇప్పుడు దాదాపు 120 మంది జాయిన్ అయ్యారు గ్రూప్లో. ఇంకా జాయిన్ అవుతారు. అయినా సరే అప్పుడు ఏమైందంటే ఎవరన్నా ప్రార్థనకు రాకపోతే ఒక 10 మంది ఉన్నారనుకోండి, ప్రార్థనకు రాలేదు, అయ్యో ఎందుకు రాలేదు ప్రార్థనకు అని అడగనీకి వస్తుంది. ఈ 100 మందిలో ఎవరో ఒకరు ప్రార్థన రాకపోతే ఎవరిని గుర్తించి నువ్వు రాలేదని అడుగుతావు? అడగలేము కదా. అయ్యో ప్రార్థనకు రాలేరు అని అడగం మనం. వాళ్ళు దానికి ఎప్పుడు రెస్పాండ్ కారు. దానివల్ల ఏమైపోద్ది అంటే వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోతుంది. అంటే బుద్ధికి వచ్చినప్పుడు వస్తారు, బుద్ధికి రానప్పుడు రారు. ఆ ఇష్టారాజ్యం ఎప్పుడైతే అవుతుందో ఆ రాజ్యంలో సైతాన్ వచ్చి కూర్చుంటాడు రాజుగా. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. రేచల్ నువ్వు ముందుకు రా, నువ్వు ముసల్దానివా? శ్రద్ధ ముసలోళ్ళ మీరు ఇక్కడ ముందుకొచ్చి కూర్చోవాలా. ముందుకు జరగండి. ఇక కుర్చీలలో ఎందుకు కూర్చుంటారు? ముందుకు రండి, మస్తు స్థలం అనేది కదా. లేదా కుర్చీల మీద కూర్చుంటే ఆడ కూర్చోండి, లేదంటే ముందుకు జరిగి కూర్చోండి, అవకాశం ఉన్నంత వరకు ముందరకు వచ్చి కూర్చోండి. వీళ్ళు చూడండి మంచిగా, వీళ్ళు ఏంజల్స్, వీళ్ళు ఎంత మంచిగా కూర్చోరు. నాకు పక్కకు వచ్చి రోజు వాళ్ళకి చెప్పకముందు వచ్చి ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు. ఇట్లా సాధ్యమంత దగ్గరగా ఉంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఏమండి? మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఏది చేసినా ప్రార్థన పూర్వకముగా చేయాలి. మీరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు రండి, ఇష్టం లేని వాళ్ళు రాకండి. ఎందుకంటే మీరు ప్రార్థనకు రావడం వల్ల నాకు రూపాయి లాభం లేదు. నేను ప్రార్థనకు వస్తే నాకు ప్రయోజనం, మీరు ప్రార్థనకు వస్తే మీకు ప్రయోజనం. మీరు ప్రార్థనకు రావడం వల్ల నాకు లాభం లేదు, నేను ప్రార్థనకు వస్తే మీకు లాభం లేదు. ఎవరు ప్రార్థనలో ఉంటే వాళ్ళ ఆత్మకు వాళ్ళకే లాభము, వాళ్ళకే క్షేమం. కనుక ఇది ఎవరి వాళ్ళు చూసుకునే విషయమే తప్ప ఇంకొకటి కాదు. ఈనాడు ఒక పెద్ద మోసం జరుగుతుంది సంఘాలల్లో, క్రీస్తు సంఘాలలో. అదేమిటంటే పాస్టర్ గారు అనుకుంటారు ఈ సంఘం అంతా నాది, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటారు. ఇది తప్పు. సంఘానికి వచ్చేటోళ్ళందరూ నా వాళ్ళు అని పాస్టర్ గారు అనుకోవడం తప్పు. ఏ పాస్టర్ అయినా తప్పే. వచ్చిన వాళ్ళందరూ క్రీస్తు వారు, క్రీస్తు సంఘం ఇది. క్రీస్తు తన రక్తము పెట్టి ప్రాణం పెట్టి కొన్నాడు, నేను ప్రాణం పెట్టి కొనలేదు. నేను జస్ట్ ఒక సేవకుణ్ణి, ఒక ఉద్యోగిని. నేను దేవుని దగ్గర నేను కేవలం ఒక ఉద్యోగస్తుని మాత్రమే, దేవుని దగ్గర ఒక పనుని మాత్రమే నేను. కనుక మీ మీద పెత్తనం, మీ మీద అధికారం అంత దేవుందే. గమనిస్తున్నవాడు దేవుడు, బహుమానం ఇచ్చేవాడు దేవుడు, మీరు అంటుకట్టబడేది దేవునితోనే. కానీ దేవుడు నియమించిన ఉద్యోగిని కూడా గౌరవించాలి, అది సంగతి. కాబట్టి ప్రార్థనకు మీరు వస్తే మీకు లాభం, అది మీరు మీ ఆశతోని మీరు రావాలి తప్ప అయ్యో పాస్టర్ గారు చూస్తారేమో మొహమాటానికి వస్తే అది వద్దు. మొహమాటం అవసరం లేదు. దానివల్ల దేవుడు ఆశీర్వదించాడు. లోకంలో జరుగుతున్న 100% పనులు మొహమాటంతో జరుగుతున్నాయి, ఇష్టంతో కాదు. ఇష్టంతో జరగడం వేరు, ఒక 10% జరుగుతాయి ఇష్టంతో. ఇక మిగతా అన్ని మొహమాటాలతోనే జరుగుతాయి. మొహమాటాలతో జరిగేటి జెన్యూన్ కావు. ఒకరోజు పోతుంది ఆ మొహమాటం పోయినాక ఆ ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది, రియాలిటీ బయటకు వస్తుంది. ఈ మొహమాటపు భక్తి ఎవరైతే చేస్తున్నారో చూసిరు, వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళ వైఖరి అట్లనే ఉండదు, మారిపోతుంది త్వరలో. ఈ మొహమాటపు భక్తి, మొహమాటపు మాటలు, మొహమాటపు మర్యాద ఇవన్నీ ఉండయండి. ఇవన్నీ ఉండవు. ఒకరోజు అది వెళ్ళిపోతుంది మొహమాటం అనేది. కాబట్టి భక్తి చేసేటప్పుడు మొహమాటానికి భక్తి చేయొద్దు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అది లెక్కకు రాదు. నీకు ఎన్ని సంవత్సరాలైనా నీ టైం వేస్ట్ అక్కడ. అందుకే జెన్యూన్గా నీకు అనిపించింది నువ్వు చేయాలి.
నీకు ప్రార్థనకి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళు. వెళ్ళాలనిపిస్తలేదు, సైలెంట్గా ఉండు. వాళ్ళు ఏమో అనుకుంటారో అని రావద్దు ప్రార్థనకు. అయ్యో వీళ్ళు అడుగుతారేమో అని రావద్దు, అది కాదు, కరెక్ట్ కాదు. ఏమండి? కాబట్టి నచ్చిన వాళ్ళు, నేను రోజు ఒక గంటనైనా ప్రార్థనలు ఉండాలి అనే ఆశ కలిగిన వాళ్ళు రండి. అది కూడా ఇంకో వాళ్ళకి చూపెట్టుకోనికి కాదు. నేను రోజు వస్తున్నా తెలుసా? మీకు తెలుసా చాలామంది భక్తులు ఎట్లా పాడైపోతారంటే, భక్తి గర్వం ఎక్కువై పాడైపోతారు చాలామంది. మీకు తెలుసా నేను ఎంత బైబిల్ చదువుతానో ఆ గర్వం అదే నాశనం చేస్తాను. మీకు తెలుసా నేను ఎంత ప్రార్థన చేస్తానో ఇదొక గర్వం. మీకు తెలుసా నేను ఎంత కానుకిస్తానో దేవునికి ఇదొక గర్వం. మీకు తెలుసా నేను ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నానో ఇదొక గర్వం. అవన్నీ మంచిగానే చేసినవేమో, ఇప్పుడు కానీ స్టార్ట్ అయిపోయింది నీ పతనం. అది నీ మైండ్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సైతాన్ గాడు దాని మీద అటాక్ చేస్తాడన్నమాట. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ బ్రతికేదే భక్తి జీవితము. ఏమండి? మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం రండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయమెడకరణ మేడం, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రం. నన్ను మమ్మల్ని